ఒక ఊరు దెయ్యానికి చాలా నచ్చుతుంది. ఎంత అందమైన ఊరు. ఈ ఊరును నా ఇల్లులా మార్చుకోవాలి. ఇక్కడైతే తినడానికి కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా నేను నా కొడుకును కూడా వెతకాలి. వాడు తప్పిపోయాడు కదా, ఈ ఊర్లో దొరుకుతాడేమో. అలా ఆ దెయ్యం ఊర్లో ఉండిపోతుంది. అదే ఊర్లో ఒక అతను వివేక్ మరియు తన భార్య రూప మరి వాళ్ళ ఇద్దరు పిల్లలు పింకు చింకుతో ఉండేవాడు. ఒకరోజు చింకు స్కూల్ నుంచి వచ్చి వాళ్ళ అమ్మతో అంటాడు, అమ్మా నాకు కూడా కంప్యూటర్ ఇప్పించవా? మా క్లాసులో అందరి దగ్గర కంప్యూటర్ ఉంది. వాళ్ళకి కంప్యూటర్ క్లాసులోని నాకన్నా ఎక్కువ మార్కులు వస్తున్నాయి. సరే నాన్న, రాత్రి మీ డాడీ వచ్చాక నేను మాట్లాడతాను. అప్పుడు పింకు అంటాడు, మా వాడు యూట్యూబ్ చూడాలి, అందులో చదివేది ఏమీ లేదు. నేను రోజు అన్నయ్య ఫ్రెండ్స్ అందరినీ చూస్తాను, అందరూ అంతే. ఈ విషయం గురించి చింకు రింకు ఇద్దరు పోట్లాడుకుంటారు. అప్పుడే అక్కడికి వివేక్ వస్తాడు. ఇక రూపా వివేక్ కి విషయం మొత్తం చెప్తుంది. చూడు బాబు రింకు, మన పరిస్థితులు అంతంత మాత్రమే. నేను నీకు కంప్యూటర్ ఇవ్వలేను, కానీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అలా చెప్పి వివేక్ తన గదిలోకి వెళ్లిపోతాడు. ఇక రాత్రి వేళల్లో దెయ్యం ఆహారం వెతుక్కుంటూ వివేక్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఈ రోజు నాకు మొదటి వేట. ఈ ఊరిలో మజా వచ్చేస్తోంది. చప్పరిస్తూ తింటాను. వా, ఆలోచిస్తేనే నోట్లో నీళ్లు వచ్చేస్తున్నాయి. ఏంటి రూపా, నా పిల్లలు ప్రేమతో ఒక వస్తువు అడిగారు, కానీ నేను వారికి ఇవ్వలేకపోయాను. నేను నా పిల్లలకి ఏమి సమాధానం చెప్పాలి? అది ఆలోచించి నాకు ఏడుపు వస్తుంది. నువ్వెందుకు దుఃఖిస్తున్నావు? పొద్దునే చింకుకు అర్థం చెప్పిస్తాను. కొన్ని రోజుల తర్వాత తీసుకొస్తావులే అని చెప్తాను. చాలా తెలివిమంతుడు, నా మాట వింటాడు. వాళ్ళిద్దరి మాటలు బయట నిలబడి దెయ్యం వింటుంది. అయితే ఇదా విషయం. ఎందుకు నేనే వీళ్ళకి ఒక కంప్యూటర్ ఇచ్చేస్తే ఇదైతే మజానే వస్తుంది. ఈ ఊరి మొత్తంలో ఒక్క కంప్యూటర్ కూడా లేదు. ఇక కంప్యూటర్ చూడ్డానికి వీళ్ళ ఇంటికి వస్తే ఇక అయితే నేను ఎందరినో చంపగలను. మరుసటి రోజు పొద్దున్నే వివేక్ తన బండిపైన వెళ్తుంటే ఇక అప్పుడే దెయ్యం తన శక్తులతో దారిలో ఒక ల్యాప్టాప్ పడేస్తుంది. వివేక్ చూపు దానిపైన పడుతుంది. ల్యాప్టాప్ దగ్గరికి వెళ్తాడు. ఇక దాన్ని తీసుకుంటాడు. అరే, ఇదేదో కొత్త ల్యాప్టాప్ లా ఉందే. దేవుడు నా మాట విన్నాడనుకుంటా. నేను కంప్యూటర్ గురించి ఆలోచిస్తున్నాను, కానీ ఆయన ల్యాప్టాపే ఇచ్చేశాడు. అవును, ఇచ్చేవాడు ఎప్పుడైనా సమృద్ధిగానే ఇస్తాడు. ఇది చాలా బాగుంది. అవును, చాలా సంతోషంగా ఉంది. ఇక వివేక్ ల్యాప్టాప్ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అరే చింకు పింకు, ఎక్కడున్నారు? ఎక్కడా? ఓ రూపా, నువ్వు రా, చూడు నాన్న ఏమి తీసుకొచ్చారో. చింకుకు ల్యాప్టాప్ ఇచ్చేస్తాడు. భలే ఉంది నాన్న, ఇప్పుడు మీరు ప్రపంచంలోనే చాలా మంచి నాన్నగారు. నేను కంప్యూటర్ అడిగాను, మీరు ల్యాప్టాప్ ఇచ్చారు. అబ్బబ్బో, చాలా బాగుంది. అరే వా, కొత్త ల్యాప్టాప్ చాలా బాగుంది. ఇందులో కొత్త కొత్త గేమ్స్ ఆడవచ్చు. సంతోషంగా ఉంది. పోరా, నీకైతే నేను అస్సలు ఇవ్వను. అయినా గాని ఇది నా కోసం తెచ్చారు. నోరు ముయ్యండి. ఏదైనా కొత్తది ఇంటికి తీసుకువస్తే చాలు. మీ రూమ్ లోకి తీసుకెళ్ళండి దీన్ని. ఇక ఇద్దరు కలిసి చదువుకోవాలి దీంతో. చింకు మరియు పింకు వాళ్ళ గదిలోకి వెళ్తారు. ఇంకా రూపా వివేక్ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. అయ్యో, మీరు చెప్పలేదు ఈ ల్యాప్టాప్ ఎలా దొరికింది? మీరైతే అన్నారు డబ్బులే లేవు అని. మరి ఎలా తీసుకొచ్చారు? నిజం చెప్పండి. నువ్వు కూడా చాలా ప్రశ్నలు వేశావు. ఇది నా స్నేహితుడు ఇచ్చాడు. తనకు షాప్ ఉంది, డబ్బులు కూడా కిస్తీలో తీసుకుంటాడు. అంతే, అక్కడి నుంచి తెచ్చాను. అటు రాత్రి చింకుకు నిద్ర పట్టదు. నాన్న కూడా ఏమన్నారు? ఎంత మంచి ల్యాప్టాప్ తెచ్చారో. పింకు వల్ల దీన్ని నేను సరిగా చూడనే లేదు. ఇప్పుడు చెక్ చేస్తాను దీన్ని బాగా. కానీ ఎలాగైతే చింకు ల్యాప్టాప్ ఆన్ చేస్తాడో ఆ స్క్రీన్ పైన అదే దెయ్యం నవ్వుతున్న ముఖం వస్తుంది. రా చింకు, నేను ఎప్పటి నుంచో నీ గురించి ఎదురు చూస్తున్నాను. చింకు ఏదైనా అర్థం చేసుకునే లోపే దెయ్యం వాడిని ల్యాప్టాప్ లోకి లాక్కుంటుంది. ఇక ల్యాప్టాప్ కూడా బంద్ అయిపోతుంది. మరుసటి రోజు పింకు పడుకొని లేస్తాడు. కానీ తనకి చింకు ఎక్కడా కనిపించడు.
కానీ తనకి మొత్తం ఇంట్లో చూస్తాడు కానీ మొత్తం ఇంట్లో ఎక్కడా కనిపించడు. ఇక అప్పుడే రూప వస్తుంది. అరే పింకు, ఏం వెతుకుతున్నావు అటు ఇటు? అమ్మా, నేను చింకుని వెతుకుతున్నాను. తెలీదు ఎక్కడికి వెళ్ళాడో, నాకు కనపడలేదు. ఇక ఇద్దరూ కలిసి తనని వెతుకుతారు కానీ చింకు ఎక్కడా దొరకడు. పొద్దున్నుంచి సాయంత్రం అవుతుంది. అప్పుడే వివేక్ కూడా వస్తాడు. ఇక రూప మొత్తం విషయం చెప్తుంది. నువ్వేదో అని ఉంటావు, లేకపోతే ఆ అమాయకుడు అలా ఎందుకు వెళ్తాడు? అంతా నీ వల్లనే జరిగింది. నువ్వు వాడితోనే ఎక్కువగా పోట్లాడతావు. చింకు దొరక్కపోతే నీకు ఉంటుంది చూడు. అలా అని వివేక్ కోపంతో పింకుని లెంపకాయ వేస్తాడు. ఇక వాడిని తన గదిలోకి వెళ్ళమని అంటాడు. పింకు ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడే పింకు చూపు ల్యాప్టాప్ పైన పడుతుంది. తను కూడా చింకులాగా దాన్ని తెరుస్తాడు. అదే దెయ్యం పింకుని కూడా ల్యాప్టాప్ లోపలికి లాగేసుకుంటుంది. మజా వచ్చింది. ఒక్కొక్కరిగా ఇంట్లో అందరినీ లోపలికి లాగేసుకుంటున్నాను. ఇక దెయ్యాల లోకానికి తీసుకెళ్లి చంపేస్తాను. ఇద్దరినీ బలిస్తాను. ఇక్కడ ల్యాప్టాప్ లోపల చింకు పింకు ఖైదీలుగా ఉంటారు. పింకు కనిపించకపోయేసరికి ఇద్దరు వెతుకుతారు. చాలా ఎక్కువ పెత్తనం చేశావు కదా, ఇప్పుడు ఇద్దరు పిల్లలు కనిపించట్లేదు. నేను వాళ్ళని ఎక్కడ వెతకాలి చెప్పు? నువ్వు తిట్టడం వల్లనే నా ఇద్దరు పిల్లలు కనపడట్లేరు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళని వెతికి తీసుకురండి, వెళ్ళు. వివేక్ రూపాని కోపంగా చూసి కామ్గా పింకుని వెతకడానికి బయటకు వెళ్ళిపోతాడు. ఇక రాత్రి ఇంటికి తిరిగి వస్తాడు. రూప చింకు పింకు వాళ్ళ గదిలో కూర్చుని ఉంటుంది. రూపా, రూపా, మనిద్దరు పిల్లలు కనిపించట్లేదు. నేనేం చెయ్యాలి? ఎక్కడ వెతకాలి వీళ్ళని? ఎప్పటి నుంచైతే ఈ దరిద్రపు ల్యాప్టాప్ వచ్చిందో అప్పటి నుంచే నా పిల్లలు మాయమయ్యారు. నేను ఈ ల్యాప్టాప్ ను బయట పారేస్తాను. ఇక వివేక్ ల్యాప్టాప్ వైపు వెళ్తుంటాడు. ఆ ల్యాప్టాప్ లో నుంచి పొగ వస్తుంది. ఇక అదే ల్యాప్టాప్ లో నుంచి దెయ్యం బయటకు వస్తుంది. నీ కక్కుర్తే నీ పిల్లల్ని నా దగ్గర బందీలుగా ఉండాల్సి వచ్చింది. నువ్వు కక్కుర్తి పడకపోయి ఉంటే నీ పిల్లలు నా వలలో పడేవాళ్ళు కాదు. ఏంటి అర్థం? ఇక ఎక్కడున్నారు? ఇక నువ్వు ఏ కక్కుర్తి కొరకు మాట్లాడుతున్నావు? చెప్పు నాకు. ఇక దెయ్యం రూపకు మొత్తం విషయం చెప్తుంది. అది విని రూపకు చాలా కోపం వస్తుంది. దెయ్యం గారు, మీరు నన్ను కూడా అక్కడికి తీసుకెళ్ళండి. నేను ఉండలేను ఈ దరిద్రుడి దగ్గర. ఇన్ని అబద్ధాలు చెప్తాడు. నువ్వు ఏమంటున్నావు రూపా? నేను ఈ అబద్ధము ఏమైనా నా గురించి చెప్పానా? నన్ను క్షమించు రూపా. వాళ్ళ మాటలు విని దెయ్యానికి కోపం వస్తుంది. మీరిద్దరూ ఈ డ్రామా ఆపండి. నేను మీ ఇద్దరిని కూడా అక్కడికే తీసుకెళ్తాను. ఎక్కడైతే మీ ఇద్దరి పిల్లల్ని బంధించానో అక్కడికి. ఇక దెయ్యం రూప మరియు వివేక్ ని తన పిల్లలు ఎక్కడైతే బందీలుగా ఉన్నారో అక్కడికి తీసుకెళ్తుంది. అరే వా, ఈ రోజైతే అమావాస్య రాత్రి. ఈ రోజే మీ ఇద్దరి పిల్లల ప్రాణాలు బలి ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే నేను పోగొట్టుకున్న నా కొడుకు ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి. దెయ్యం గారు, మీరు బలి ఇవ్వాలనుకుంటే నా చిన్న కొడుకుని బలి ఇవ్వండి. నన్ను కూడా చంపేశాయి, కానీ నా పెద్ద కొడుకుని వదిలే వేరొకరికి అప్పచెప్పాలి. దీని అర్థమేంటి? అంటే వీడు నీ కొడుకు కాదా? కాదు, వాడు నా కొడుకు కాదు. ఒక రాత్రి మేము వెళ్తున్నాం. అయితే వాడు రాత్రిలో రోడ్డులో ఏడుస్తూ దొరికాడు. వాళ్ళ అమ్మ నాన్నలకి యాక్సిడెంట్ అయింది. ఇక అప్పటి నుంచి వాడు నాతోనే ఉంటున్నాడు. అది ఆ యాక్సిడెంట్ అయితే నాదే జరిగింది. నేను నా భర్త నా కొడుకుతో వెళ్తున్నాం. అప్పుడే ఒక ట్రక్కు గుద్దేసింది. అప్పటి నుండి నేను దెయ్యంగా మారిపోయాను. నా కొడుకును వెతుకుతున్నాను. ఈ రోజు నా కొడుకు దొరికాడు. ఇక దెయ్యం చింకుని తన దగ్గరకు పిలుస్తుంది. రా బాబు, నేను మీ అమ్మను. కానీ చింకు రూప దగ్గరికి వెళ్లి చుట్టుకుంటాడు. అది చూసే దెయ్యానికి ఏడుపు వస్తుంది. లేదు, నువ్వు మా అమ్మవి కాదు. మా అమ్మ ఈమెనే. అయినా కానీ నువ్వు మనుషుల రక్తము తాగుతావు, వాళ్ళని చంపుతావు. లేదు లేదు లేదు, మా అమ్మ ఈమెనే. చింకు మీ కొడుకే రూపా చెల్లి. వీడిని జాగ్రత్తగా చూసుకో. నేను కూడా ఈ లోకాన్ని వదిలేసి వెళ్తున్నాను. అలా చెప్పి దెయ్యం అక్కడి నుంచి మాయమైపోతుంది. ఇక ఆ నలుగురు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు.